గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. ముందుగా ఈనాడు. ఈడీ దీదీ కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో సోదాలపై బగ్గుమన్న బెంగాల్ సీఎం. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలన్న ఈడీ. ఆ పేరుతో తృణమూల్ సమాచారం తీసుకువెళ్లారని మమత మండిపాటు. ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో హైడ్రామా. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత. అమెరికా సామ్రాజ్యవాద ధోరణి వ్యతిరేకిస్తున్నాం. రష్యా. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమణ. అతివేగానికి 4 ప్రాణాలు బలి. చెట్టును ఢీకొన్న కారు, 4 విద్యార్థుల దుర్మరణం. మేడారం జాతరకు రండి, కేసీఆర్కి ఆహ్వానం. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు సీతక్క, సురేఖ. సర్ వెనుక పెద్ద కుట్ర. ఇల్లు, ఆస్తులేని పేదలకు ఓటు ఒక గుర్తింపు. దాన్ని తీసేందుకే భాజపా పన్నాగం పన్నింది. ఫిబ్రవరి 3 నుంచి 9 ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు. తొలుత మహబూబ్నగర్ జిల్లాలో 1,00,000 మందితో. మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఎవరికిస్తే వారిని ఐక్యంగా గెలిపించాలి. పీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. రష్యా నుంచి చమురు కొంటే 500% సుంకం. బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్. వచ్చే వారమే ఓటింగ్కు అవకాశం. బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం. భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 7.69 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. ఇప్పుడు సాక్షి. బెంగాల్లో ఈడీ దాడులు. సోదాల విషయం తెలిసిన వెంటనే వచ్చి ఫైళ్లను పట్టుకెళ్లిన మమతా బెనర్జీ. సాక్షి 10th క్లాస్ స్పెషల్. ఫిజికల్ సైన్స్ ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు, క్విజ్. సంజీవని తాకట్టు. సీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటిది. ఇలాంటి పథకాన్ని బాబు తాకట్టు పెట్టారు. చెప్పేవని అబద్ధాలు, చేసేవని దొంగ పనులంటూ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు. ఇప్పటికైనా ఎత్తిపోతల పనులు ప్రారంభించాలి, లేదంటే ఉద్యమిస్తాం. మేము అధికారంలోకి రాగానే వాయువేగంతో పూర్తి చేస్తామని స్పష్టీకరణ. తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలని ఏనాడు అనుకోలేదని పునరుద్ఘాటన. ఉపాధిని దెబ్బతీస్తే సహించాం. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదు. ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాలో భారీ బహిరంగ సభలు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానిస్తామని వెల్లడి. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ఉపాధి హామీ పథకం రద్దుకు బీజేపీ కుట్ర. డిప్యూటీ సీఎం భట్టి. ఈసారి 500%. రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత. భారత్, చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు. ఆంధ్రజ్యోతి. సాదాపైన మాకు అఫిడవిట్ అక్కర్లేదు. నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వనున్న సీసీఎల్ఏ మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు. పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే. ఉరిమే ఉత్సాహం, తరిమే విషాదమై. చెట్టును ఢీకొన్న కారు, 4 విద్యార్థుల దుర్మరణం. ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు. ఆమె పరిస్థితి అత్యంత విషమం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మిర్జాగూడ వద్ద ప్రమాదం. పుట్టినరోజు వేడుక జరుపుకుని ఇండ్లకు వెళ్తుండగా ఘటన. బెంగాల్లో హైడ్రామా. ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు. ఇక షోరూం మధ్య వాహన రిజిస్ట్రేషన్. స్పీడ్ పోస్టులో నేరుగా ఇంటికే ఆర్సీ కార్డు. రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు. మేడారం జాతరకు రండి, ఎర్రవెల్లి వెళ్లి కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. పురపూర్లోనూ పూర్తి మెజార్టీ రావాలి. పట్టణాభివృద్ధికి పెద్దపీట. పెండింగ్ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం. తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్ల విడుదల. ఇప్పుడు వెలుగు. చైనా మాంజా అమ్మినా, కొన్నా అరెస్ట్ చేస్తాం. ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వాళ్లే బాధ్యులు. నెలలోనే 103 కేసులు నమోదు. 143 మంది అరెస్టు. సిపి సజ్జనార్. 1,024 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్లు వెల్లడి. మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజించొద్దు. టాపర్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేస్తే కఠిన చర్యలు. బీజేపీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. అదానీ, అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర. కేంద్ర సర్కారుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం. గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు. ఇండియాపై ట్రంప్ టారిఫ్ బాంబ్. 500% సుంకాల బిల్లుకు ఆమోదం. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు ఉఫ్. ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు అడ్డుకున్న మమత. సోదాల సమయంలో ఐపాక్ చీఫ్ జైన్ ఇంటికి వెళ్లిన సీఎం. కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్. మా టైంలో స్పీడ్గా రాయలసీమ లిఫ్ట్. 1000 కోట్లు ఖర్చు చేసినా వేగంగా పనులు చేశాం. వైఎస్ జగన్. మేడారం జాతరకు రండి, కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. మంత్రులకు చీరలు బహుకరించిన కేసీఆర్ దంపతులు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బెంగాల్లో ఈడీ స్ట్రాటజీ చోరీ. ఏజెన్సీని ముందు పెట్టి కేంద్రం రాజకీయ క్రీడ. కేసీఆర్ అరెస్టుకు సర్కార్ కుట్రలు. కేటీఆర్, హరీష్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరికించే ఎత్తుగడలు. బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు చెప్పాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావుపై తీవ్ర ఒత్తిడి. మహిళా ఐఏఎస్కు మంత్రి వేధింపులు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్. నిరుద్యోగులపై లాఠీచార్జీ. యాదాద్రి పవర్ఫుల్ సాకారమవుతున్న కేసీఆర్ కళ. వైటీపీఎస్ యూనిట్ 4 COD సక్సెస్. పైకి చెప్పే కహాని బాబు కోసమే కమిటీ. మీనాక్షికిదే చివరి మీటింగ్. గురువారం నాటి గాంధీభవన్ సమావేశమే ఆఖరా. ఈ నెలలో ఆమె తెలంగాణ విడిచి వెళ్తారని ప్రచారం. ఏఐసీసీల భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్ర రాజకీయాలతో మనోవేదన. హైకమాండ్కు లేఖ. పార్టీ కోసం ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆవేదన. రాజ్యాంగేతర శక్తిగా ముద్ర వేయడంతో మనస్తాపం. భూభారతిలో భారీ స్కామ్. రిజిస్ట్రేషన్లో చలాన్ల కుంభకోణం. యాదాద్రి కేంద్రంగా స్లాట్ బుకింగ్ దందా. చలాన్ల మార్పింగ్తో ప్లాట్లు. హైదరాబాద్ మీ సేవ నిర్వాహకులదే ప్రధాన సూత్రధారి. జనగామ భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా మోసాన్ని గుర్తించిన తహసీల్దార్. అధికారుల ఫిర్యాదుతో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తహసీల్దార్ కార్యాలయానికి కలెక్టర్, డీసీపీ. విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు.